హరి ఓం. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని 32వ శ్లోకం. ఈ శ్లోకాన్ని పుష్యమి నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశివారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు, గండాలు, ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు. పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశికి చెందుతాయి. పుష్యమి నక్షత్ర అధిపతి శని. గణము దేవగణము. శ్లోకము: భూతభవ్య భవన్నాథః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రద ప్రభుః. భూతభవ్య భవన్నాథః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రద ప్రభుః. భూతభవ్య భవన్నాథః పవనః పావనో అనలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః. తాత్పర్యం: త్రికాలాలకు ప్రభువై ఉన్నవాడు, ప్రాణశక్తి అయి జీవులలో కదిలేవాడు, పవిత్రతను కలిగించువాడు, అగ్నిస్వరూపుడు, ప్రాణాలను గ్రహించేవాడు, శుద్ధుడు, పరిమితి లేనివాడు, ముముక్షువులైన భక్తులు కామవాసనలను నశింపజేయువాడు, కోరికలను తీర్చువాడు, చక్కని రూపం కలవాడు, పురుషార్థాలకై కోరబడువాడు, భక్తుల కోరికలను విశేషంగా తీర్చువాడు, లోకపాలకుడు, సర్వసమర్థుడు శ్రీమన్నారాయణుడు.